ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల
పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రతి దినము ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తును పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అనే వారిలో స్వనీతి ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. ఒకవేళ మనుష్యులను మనం మెప్పించవచ్చు, మన అంతరంగము బయట వారికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. మనం చాలా సెన్సిటివ్గా మనుష్యులకు దొరకకుండా మాట్లాడుతూ ఉంటాం, సమయానుకూలంగా మాట్లాడుతూ ఉంటాం, సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు ఎదుటి వ్యక్తి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా మనం చెప్పే మాటలు నమ్మే అంత వెర్రివాడు కాదు. కానీ కొన్ని పర్యాయాలు వాటిని వినక తప్పదు. ఆ తర్వాత మనం అవి జ్ఞాపకం చేసుకొని మనం నవ్వుకుంటాం. శాస్త్రులు పరిచయాలు జీవితం అలాగుందండి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా ఆయన గ్రంథాన్ని విప్పి వారిలో ఉన్నటువంటి వేషధారణ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 33వ వచనం, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? సర్పములారా, సర్ప సంతానమా. ఎవరినండి? మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము, మేము ప్రార్థనాపరులము, పరలోకము మాది అనుకుంటున్నటువంటి శాస్త్రులను, పరిచయులను ప్రభు అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానం. సర్పము అంటే తెలుసు కదా అండి, పాము, సాతాను, అపవాది. ప్రభు యొక్క బిడ్డలు ఆదాము అవ్వలను మొట్టమొదటగా ఏదైనా వనములో మోసపుచ్చింది సర్పమే కదా. సర్పం అనుకున్నది నేను మోసగిస్తూ ఉన్నాను, ప్రభు బిడ్డలను మోసగిస్తున్నాను, ప్రభువుకు తగినటువంటి రీతిలో నేను చేస్తూ ఉన్నాను అనుకుంది. ఎవరికి తెలియదు అనుకుంది. తండ్రి అయిన దేవుడు వచ్చాడు. ఆయన వచ్చి జరిగినది అంతా కూడా ఆకలింపు చేసుకున్నాడు. తన బిడ్డలను మోసగించినటువంటి సర్పాన్ని ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇక మీదట నీవు ఈ యొక్క పొట్టతోటే నువ్వు ప్రాకుతావు, నేలమంటి తిని నువ్వు బ్రతుకుతావు, మానవుణ్ణి మడిమ మీద కరుస్తావు, అతడు నిన్ను తల మీద కొడతాడు. చూసారు దాని ప్రతిఫలం? దేవుని బిడ్డలను మోసపరచాలని సర్పం రూపంలో వచ్చింది. ఏం పొందుకుందండి? శిక్షను పొందుకుంది. ఇంకా ఏం పొందుకుంది? తన వినాశనాన్ని కోరుకున్నది. మోసపోకుడి దేవుడు వికరింపబడ్డ. అందుకని దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనములో, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదిలో వారు అందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యొర్దాను నదిలో అతనికి బాప్తిస్మము పొందుచుండెడి. ఇక్కడ అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిస్మము పొందవలనని వచ్చుట చూచి అంటున్నాడు ప్రభు, సర్ప సంతానమా,
ఎవరంటున్నారు? యోహాను అంటున్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సునకు తగినటువంటి ఫలాలు ఫలించండి. యోహాను హెచ్చరిక చేస్తా ఉన్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పినవాడు ఎవడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు, సర్పములారా, సర్ప సంతానమా, మీ వంశమే సర్పాలు, వారి వంశము నుండి మీరు వచ్చారు. సర్ప సంతానము నుండి సర్పములుగా మీరు వచ్చారు. మీరు సాతాను సంబంధులు. మత్తయి సువార్తలో యోహాను హెచ్చరిక చేస్తున్నాడు. మత్తయి సువార్తలో ఇక్కడ ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితకాలం మీదకి కష్టం వస్తే వస్తుంది, నష్టం వస్తే వస్తుంది. కానీ ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా మనం మంచినే మాట్లాడటం మనకు, మన పిల్లలకు దీవెన. మనం అనుకుంటాం ఉన్న విషయాన్ని మనం, అది చూచింది విన్నది మనం చెబితే మన సర్కిల్ దూరం అయిపోతూ ఉంటుంది, మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు, మనకెవరు తోడుండరు. ఆ ఒక్కని కొరకు మనం ఎందుకు ప్రయాసపడాలి అని నాలిక మడత వేస్తారు, నష్టపరుస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా. ఎంత భయంకరమైన మాట. మనం ఎవరి సంతానము అంటే దేవుని సంతానం. అక్కడ యోహాను పత్రికలు అంటాడు, వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మన దేవుని పిల్లలమని ఎరుగుదేమో. అయితే మనం చేసే పనులను బట్టి సర్ప సంతానముగా మారిపోతున్నాం. ఎంత దుఃఖకరమైనటువంటి సంగతి. కాబట్టి లోకాన్ని చూడొద్దు, ప్రభువుని చూద్దాం. ప్రభు కొరకు జీవిందాం, లోకం కొరకు జీవించడం కాదు. ప్రభు కొరకు జీవిందాం. మనతో ఎవ్వరూ రారు అవసరం వచ్చేటప్పటికి. వీఆర్ ఎలోన్. ప్రభు మనతో ఉంటాడు, చివరి వరకు ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ముగింపులో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉన్నది. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? నరక శిక్ష, నరక శిక్ష, నరకము, పరలోకము. దేవుడు తూచినప్పుడు నరకమా, పరలోకమా? అగ్ని ఆరదు, పొరుగు చావదు, నరక శిక్ష. పరలోక ప్రాప్తి అయ్యుంటే ఆకలి దప్పికలు ఉండవు, ప్రభుతో ఉంటాం. కాబట్టి లోకము కొరకు కాదు జీవించటం, ప్రభు కొరకు జీవిందాం. శాస్త్రుల పరిచయలు వలె కాదు, ప్రభువును పోలి జీవిందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాలు మార్పు చెందాలని ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము లోకం కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు జీవించటం కాదు, కానీ నాయన లోకం అందరి సమస్తం కలుగు చేసిన యేసయ్యా, నీ కొరకు మేము జీవించాలనే తీర్మానం మాకు కలుగుచ్చు. శాస్త్రులు పరిచయాలు గొప్పవారని, వారి నీతి గొప్పదని మేము ఆలోచన చేయటం కాదు, కానీ వారి నీతి కంటే మా నీతి అధికము కావటానికి సహాయం చేయి ప్రభు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి, గల్ఫ్లో యుద్ధ వివత్సాలు దూరపరచు. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు విజయాన్ని, యవనస్తుల విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాం. ప్రసవకాలం ఉన్న బిడ్డలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాం. దేవా, నిరాశలో ఉన్న వారిని ధైర్యపరచండి. ప్రభువా, ఇదిగో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ఆయన ప్రత్యుత్తరం దయచి యేసునామమున నడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.